ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఒకటి మన హైదరాబాద్‌లో జరిగిందండి. ఉప్పల్ స్టేడియంలో అనమాట. ఈ ఆస్ట్రేలియాని అనుకుంటాను అయితే టీమ్ నాకు అంత గుర్తులేదు. సో, టికెట్స్ అతి కష్టం మీదండి. ఒక 2 టికెట్లు దొరికాయి. ఇక నేను, మిత్రుడు బాలు కలిసి చిన్నగా కార్‌లో అలా బయలుదేరాం. కానీ యమ ట్రాఫిక్ అండి అసలు. మ్యాచ్ టీ20 మ్యాచ్ అనుకుంటా అది. అసలు అవి ఏమి రష్ అండి బాబు! అది మొత్తం పెద్ద స్టేడియం అది మీరు చూసే ఉంటారు. ఉప్పల్ దగ్గర ఉంటదనమాట. అసలు సంబరాలే సంబరాలండి. మామూలుగా కూడా కాదనమాట. నాకు కూడా టీమిండియా గెలవాలి. నా అభిమాన క్రికెటర్ అంటే అప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని చూడాలని చెప్పి మనసులో తపన విపరీతంగా ఉండేదండి నాకు. దగ్గర నుంచి ఒకసారైనా చూడాలి. అట్‌లీస్ట్ వాళ్ళు బస్సులోంచి దిగుతున్నప్పుడు స్టేడియంలోకి వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా చూడాలని చెప్పి 2, 3 టైమ్స్ ట్రై చేశాను కానీ వీలు పడలేదు. కానీ మ్యాచ్‌కి మాత్రం టికెట్స్ అయితే దొరికాయండి. వెళ్ళాం లోపల. అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంటదండి. అంటే మీరు చూసారో లేదో స్టేడియంలోకెళ్ళి ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంటే కానీ అసలు ఆ థ్రిల్లే వేరే ఉంటదండి కంప్లీట్‌గా అది. కాకపోతే ఏంటంటే టికెట్ దొరకడానికే చాలా ఇబ్బంది అయితే అయిపోద్దండి. తర్వాత ఇంకొకటి మనం లైవ్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు పార్కింగ్ అనేది పెద్ద ప్రాబ్లమ్ అయిపోద్దండి. ఈవినింగ్ మ్యాచ్ ఉందనుకోండి మనం మధ్యాహ్నంకెళ్ళి పార్క్ చేసుకోవాల్సి వస్తదనమాట ఉప్పల్ స్టేడియం దగ్గర. అంత పెద్ద పార్కింగ్ ఏరియా అండి. మొత్తం పార్కింగ్ హబ్సిగూడ వరకు వెళ్ళిపోద్ది. ఇక్కడి నుంచి నాగోల్ వరకు పార్కింగ్ ఉంటదనమాట. ఈవెన్ మా మిత్రుడు సుమంత్ కూడా చెప్తుంటాడు. సుమంత్ కూడా మంచి క్రికెటర్ అండి. బ్రహ్మాండంగా స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో బ్రహ్మాండంగా మ్యాచెస్ అనేవాడు ఆడాడనమాట. సో, వెంకట్ సార్ టికెట్స్ ఉన్నాయా అని చెప్పి పాపం నాకు కూడా కాల్ చేశాడు గానీ, నాకే అతి కష్టం మీద దొరికాయండి. నాకు అదే ఫీలింగ్ ఉండిపోయింది ఆ రోజు సుమంత్‌ని తీసుకెళ్ళలేకపోయానని చెప్పి. మిత్రుడు బాలేదో ట్రై చేశాడు. గెలిచిన తర్వాత మాత్రం సంబరాలండి. భారత్ మాతాకి జై అనుకుంటే ఇవి ఉంటది కదండీ ఆ థ్రిల్ అనేది వేరే ఉంటదండి. తర్వాత ఇంకా అభిమాన క్రికెటర్‌ని మన దగ్గర నుంచి చూస్తున్నప్పుడు సో, మస్తు మజా అయితే వచ్చిందండి నిజంగానే. ఎప్పుడైనా సరే మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం మనం ఒకవేళ వీలుంటే మాత్రం తప్పనిసరిగా మన ఊర్లో జరుగుతుంది కాబట్టి హైదరాబాద్‌లో చూడాల్సిందే.